వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. నది ఎటు పారుతుందో తెలియదు, కేసు ఎటు మలుపు తిరుగుతుందో అర్థం కాదు. 6 నెలలు సావాసం చేస్తే వీడు వాడవుతాడన్నట్లు ఢిల్లీ మద్యం కేసులో రోజుకో కొత్త పరిణామం తెరపైకి వస్తుంది. నిన్నటి వరకు క్లీన్ చీట్ తో ఊపిరి పీల్చుకున్న నేతలకు నేడు సిబిఐ షాక్ ఇచ్చింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నివాసానికి సిబిఐ అధికారులు రావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది? కోర్టులో సిబిఐ వాదన ఏంటి? అనుకోని విధంగా సిబిఐ బృందం హైదరాబాద్లోని కవిత నివాసానికి చేరుకుంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు నేరుగా ఆమె ఇంటికి రావడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. దాదాపు గంటసేపు అధికారులు ఆమె నివాసంలో గడిపారు. ఈ గంట కాలంలో అసలు లోపల ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కార్యకర్తల్లోనూ అటు మీడియా వర్గాల్లోనూ నెలకొంది. సిబిఐ అధికారులు కేవలం పలకరింపు కోసం రాలేదు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలను అమలు చేసేందుకు వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణలో భాగంగా కవితకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అధికారులు స్వయంగా ఆమె ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు కాకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేవలం నోటీసులు ఇచ్చి వెళ్లడం మాత్రమే కాదు, ఈసారి సిబిఐ పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తుంది. నోటీసులు తనకు అందినట్లు కవిత నుంచి అధికారులు ధృవీకరణ సంతకం కూడా తీసుకున్నారు. అంటే నాకు నోటీసులు అందలేదని భవిష్యత్తులో చెప్పే అవకాశం లేకుండా అధికారులు చట్టపరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సంతకం ఈ కేసు విచారణలో ఒక కీలకమైన మలుపుగా భావించవచ్చు. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంటే అధికారులు వేసిన ప్రశ్నలకు లేదా ఆరోపణలకు ఆమె న్యాయపరంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ కేసును విచారిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా మొత్తం 29 మందిపై ఉన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. నిజం నిప్పులాంటిది, ఎంత దాచినా దాగి ఉండదు. అవును, ట్రయల్ కోర్టు తీర్పు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎన్నాళ్లు దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలు కోర్టులో వీగిపోయాయి. నిందితులపై మోపిన సెక్షన్లు, చూపిన సాక్ష్యాలు నేరాన్ని నిరూపించేలా లేవని జడ్జి స్పష్టం చేశారు. ఈ క్లీన్ చీట్ కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు, ఆయా రాజకీయ పార్టీలకు పెద్ద ఆయుధం. ముఖ్యంగా హమ్ ఆద్మీ పార్టీకి ఇది నైతిక విజయం. అరవింద్ కేజ్రీవాల్ కి పాలసీ రూపకల్పనలో అవినీతి జరిగిందన్న ఆరోపణల నుంచి విముక్తి, విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చిన నేతగా గుర్తింపు పొంది ఏడాదికి పైగా జైల్లో ఉన్న సిసోడియాకు ఇది పెద్ద ఊరట. సౌత్ గ్రూప్ తరపున లాబియింగ్ చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్న కవితకు ఈ తీర్పు రాజకీయంగా పునర్వైభవాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లు ఇన్నాళ్లు కష్టాల్లో ఉన్న వారికి ఇప్పుడు కాలం కలిసి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఆనందం ఎంతోసేపు నిలవకుండానే సిబిఐ రంగంలోకి దిగింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ నిర్ణయాన్ని సిబిఐ సవాల్ చేసింది. ఈ తీర్పు ఏకపక్షంగా ఉందని, సాక్ష్యాలను సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదని సిబిఐ వాదిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం జరిగిన విచారణలో సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలను వినిపించారు. ట్రయల్ కోర్టు నిర్ణయం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. కోర్టులో కీలకమైన ఆధారాలు ఉన్నాయని, వాటిని విస్మరించడం వల్ల దర్యాప్తు నీరుగారిపోతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 23 మందిని ఒకేసారి నిర్దోషులుగా ప్రకటించడంపై సిబిఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ట్రయల్ కోర్టులో ఓటమిని సిబిఐ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే హైకోర్టు వేదికగా మళ్లీ పంజా విసిరాలని చూస్తుంది. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనల ప్రకారం లిక్కర్ పాలసీలో మార్పులు చేయడం ద్వారా క్విడ్ ప్రో కో అంటే ప్రతిఫలంగా లబ్ధి పొందడం జరిగిందని సిబిఐ బలంగా నమ్ముతుంది. అయితే ట్రయల్ కోర్టు మాత్రం ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు ఎక్కడా అని ప్రశ్నించడం ఈ కేసులో కీలకంగా మారింది. ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ హైకోర్టు పైనే ఉన్నాయి.
హైకోర్టు కనుక ట్రయల్ కోర్టు తీర్పును సమర్థిస్తే అది సిబిఐకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. ఒకవేళ హైకోర్టు స్టే ఇచ్చి విచారణ మళ్లీ మొదటికి తెస్తే కేజ్రీవాల్ కవితలకు కష్టాలు తప్పవు. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో భారీ కుట్ర జరిగిందని సిబిఐ మొదటి నుంచి గట్టిగా వాదిస్తుంది. ఈ వ్యవహారంలో కీలక వ్యక్తులుగా ఉన్న కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల పాత్రపై ప్రత్యేక కోర్టు సరైన విధంగా దృష్టి సారించలేదని దర్యాప్తు సంస్థ ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ప్రజలకు మేలు చేయాల్సిన పాలసీని కొందరి స్వార్థం కోసం వాడుకున్నారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. సిబిఐ వాదన ప్రకారం స్పెషల్ కోర్టు ఈ కేసును లోతుగా విశ్లేషించడంలో విఫలమైంది. నిందితుల పాత్ర విడివిడిగా చూడటం వల్ల అసలైన నేరపూరిత కుట్ర మరుగున పడిపోతుందని సిబిఐ ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులందరూ కలిసి ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించారని, కానీ కోర్టు ఆ కనెక్షన్ను గుర్తించలేదని తెలిపింది. కీలకమైన డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లను అంచనా వేయడంలో ట్రయల్ కోర్టు పొరపాట్లు చేసిందని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న సాంకేతిక కారణాలతో నిందితులకు ఊరట లభించడంపై దర్యాప్తు సంస్థలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్ ప్రమేయం, క్విక్ బ్యాంకుల రూపంలో అందిన కోట్లాది రూపాయల లావాదేవీల వెనుక ఒక పక్కా ప్లాన్ ఉందని సిబిఐ చెబుతుంది. ట్రయల్ కోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక గొలుసు కట్టులాగా చూడాల్సింది పోయి విడివిడిగా ముక్కలుగా చూడటం వల్ల కేసు బలహీనపడిందని సిబిఐ అభిప్రాయపడింది. వ్యవస్థను కాపాడాల్సిన వారే ఇలాంటి అక్రమాలకు తెరలేపారన్నది దర్యాప్తు సంస్థల ప్రధాన వాదన సారాంశం. లిక్కర్ పాలసీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ట్రయల్ కోర్టు సిబిఐపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. దర్యాప్తు సంస్థల పనితీరుపై కోర్టులు స్పందిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ట్రయల్ కోర్టు వ్యాఖ్యలపై స్టే ఇవ్వాలని సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఉన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సిబిఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించడమే కాకుండా ఈడీ కేసులో విచారణను కూడా తాత్కాలికంగా వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ న్యాయ పోరాటం మధ్య ఎమ్మెల్సీ కవిత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఆమె పాత్రపై సిబిఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కోర్టులో జరిగిన ఈ చర్చల నేపథ్యంలోనే కవితకు తాజాగా మరోసారి నోటీసులు అందడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసుల పరంపర విచారణ ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. ఈ పరిణామాలు గమనిస్తుంటే లిక్కర్ కేసులో మరిన్ని కీలక ఆధారాలు వెలికి వచ్చే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. నిజం నిప్పులాంటిది, ఆలస్యంగానైనా బయటపడుతుంది అంటారు పెద్దలు. లిక్కర్ స్కామ్ కేసులో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో తేలాలంటే మార్చి 16 వరకు వేచి చూడాల్సిందే.